అంటే ఒక్క చిన్న ప్రశ్న. ఒకవేళ డాక్టర్ మీకు తలనొప్పి ఏమైనా వస్తుందా అని అడిగితే, ఆ ఒకే ఒక్క చిన్న తప్పు ప్రశ్న వల్ల రోగి తనకి లేని జబ్బుని కూడా పూర్తిగా ఊహించుకుని ఏకంగా ఆ కేస్ షీట్లోకి ఎక్కించేలా చేస్తుందంటే నమ్ముతారా? అసలు మనిషి సైకాలజీ డాక్టర్ ముందు అలా ఎందుకు పనిచేస్తుంది? అవును, నిజంగా అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనం కేవలం వినడం మాత్రమే కాదు, ఆ విన్నదాన్ని ఎలా రికార్డ్ చేయాలి అనే దానిపైనే ఒక రోగి ప్రాణం నిలబడుతుంది కదా. ఖచ్చితంగా. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానాలు వెతకబోతున్నాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. నిజంగా మీరు మొదటి చెప్పిన ఆ పాయింట్ చాలా లోతైనది. ఒక హోమియోపతి వైద్యుడికి ఈ రికార్డింగ్ విధానం ఎంత ముఖ్యమో ఈనాటి మన అధ్యాయం చాలా క్లియర్గా వివరిస్తుంది. రైట్. గత విశ్లేషణలో అంటే మన ఎపిసోడ్ 39 మొదటి భాగంలో మనొక ముఖ్యమైన తాత్విక పునాదిని నిర్మించుకున్నాం. అంటే ఒక వైద్యుడు ఎలా వినాలి, అలాగే ఎలాంటి పక్షపాతం లేకుండా ఒక అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా రోగిని ఎలా పరిశీలించాలి అనే విషయాల్ని చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. అవునండి, అక్కడ మనం ఆ బేసిక్ ఫౌండేషన్ వేసుకున్నాం. అదే. కాని ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య వస్తోంది బేసిక్గా. అలా పక్షపాతం లేకుండా విన్న సమాచారాన్ని, ఆ డేటాను అసలు ఎలా నమోదు చేయాలి? ఆ నమోదు చేసే విధానం ఏంటంటే అది శాస్త్రీయంగా ఉండాలంటే ఏం చేయాలి? కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది, దాన్ని డాక్యుమెంట్ చేయటం ఎలా అనేది మెయిన్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనాన్లో భాగంగా కేస్ రికార్డింగ్, ఆ కేస్ షీట్ నిర్మాణం మరియు ఆర్గనాన్లోని ఎఫోరిజం 5 వివరించే వ్యాధి అసలు కారణం అంటే ఇటియాలజీ అంటారు కదా, దాన్ని మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఆర్గనాన్లోని ఎఫోరిజం 3 మనకిక్కడే ఒక అద్భుతమైన మార్గదర్శనం చేస్తుంది. అంటే ఆ ఎఫోరిజం 3 ఏం చెప్తుంది మనకు? ఏం చెప్తుందంటే, వ్యాధిని పూర్తిగా అలాగే స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ముందుగా ఒక సరైన రికార్డుండాలి. సరైన రికార్డ్ లేకుండా వ్యాధి స్వభావాన్ని గ్రహించడం దాదాపు అసాధ్యం. అది ఖచ్చితంగా ఒక తప్పు మందు అంటే రాంగ్ రెమెడీ ఎంపికకు దారితీస్తుంది అని చెప్తుంది. దీని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీని వాడదాం. ఈ కేస్ రికార్డింగ్ అనేది ఒక పోలీస్ డిటెక్టివ్ తయారు చేసే ఒక క్రైమ్ ఫైల్ లాంటిది అనుకుందాం. వావ్, చాలా యాప్ట్గా ఉంది పోలిక. అవును కదా. ఒక నేరం జరిగినప్పుడు ఆ డిటెక్టివ్ అక్కడి సాక్ష్యాలను లేదా వేలిముద్రలను పక్కాగా డాక్యుమెంట్ చేయకపోతే ఏమవుతుంది? అసలు నేరం చేయని ఒక అమాయకుడిని పట్టుకునే ప్రమాదముంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. వైద్యుడు రోగి చెప్పిన లక్షణాలను సరిగ్గా నమోదు చేయకపోతే ఆ క్రైమ్ ఫైల్ తప్పుగా తయారవుతుంది. ఖచ్చితంగా. అసలు జబ్బుకు కాకుండా వేరే జబ్బుకు మందిచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన ఆ డిటెక్టివ్ ఫైల్లో ఏ చిన్న తప్పు జరిగినా కేస్ మొత్తం ఎలా తారుమారవుతుందో, ఇక్కడ కేస్ షీట్లో ఒక చిన్న తప్పు జరిగినా కూడా రాంగ్ టోటాలిటీ ఏర్పడుతుంది. రాంగ్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నమాట. అవును. ఈ క్రమంలోనే డాక్టర్లు చేసే ఒక సాధారణమైన కాని అత్యంత ప్రమాదకరమైన తప్పు గురించి మాస్టర్ ఈకే గారు తన సైన్స్ ఆఫ్ హోమియోపతి పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు. మీరు ఎపిసోడ్ మొదట్లో ఒక తప్పు ప్రశ్న గురించి చెప్పారు చూసారా? అవును, నేనడిగింది అదే. అంటే డాక్టర్ గారు ఆ తలనొప్పి వస్తుందా అని అడగడం గురించి. అదే. దాన్ని మనం లీడింగ్ క్వశ్చన్స్ అంటాం. అంటే సూచనాత్మక ప్రశ్నలు వేయడం అన్నమాట. కానీ నాకిక్కడ మనిషి సైకాలజీ గురించి అస్సలు అర్థం కాని విషయం ఒకటుంది. రోగికి నిజంగా తలనొప్పి లేనప్పుడు డాక్టర్ మీకు తలనొప్పి వస్తుందా అని అడగగానే సింపుల్గా లేదు డాక్టర్ గారు అని చెప్పొచ్చు కదా. ఎందుకు లేని రోగాన్ని ఉన్నట్లుగా ఊహించుకుంటారు? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి? ఇక్కడే మనం ముఖ్యంగా ప్లీజర్ మైండ్ సెట్ మరియు అథారిటీ బయాస్ గురించి మాట్లాడుకోవాలి. ప్లీజర్ మైండ్ సెట్ అండ్ అథారిటీ బయాస్ అంటే కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అంటే ఒక పేషెంట్ క్లినిక్లోకి అడుగుపెట్టగానే డాక్టర్ని ఒక అత్యున్నత అధికార శక్తిగా అంటే ఒక అథారిటీ ఫిగర్గా చూస్తాడు కదా. డాక్టర్ అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఏదో ఒక గొప్ప మెడికల్ లాజిక్ ఉందని బలంగా నమ్ముతాడు. ఓహో, అంటే డాక్టర్కే ఎక్కువ తెలుసు, నేను ఆయన అడిగిన దానికి ఏదో ఒకటి చెప్పాలి అనే ఫీలింగ్ అంటారా? ఎగ్జాక్ట్లీ. డాక్టర్ మీకు తలనొప్పి వస్తుందా అని అడిగినప్పుడు రోగి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ డాక్టర్కు సహాయపడాలి అని అనుకుంటుంది. ఆయన అడిగిన దానికి నేను సరైన డేటా ఇవ్వాలి అని తాపత్రయపడుతుంది. అంటే డాక్టర్ అడిగిన లక్షణం తనలో లేకపోతే బహుశా డాక్టర్ తన జబ్బుని సరిగ్గా పసిగట్టలేరేమో అనే ఒక ఆందోళన రోగిలో మొదలవుతుందన్నమాట. రైట్? సరిగ్గా అదే జరుగుతుంది. ఆ ఆందోళనతో వాళ్ళేం చేస్తారంటే గతంలో ఎప్పుడో ఏ 10 ఏళ్ల క్రితమో వచ్చిన ఒక సాధారణ తలనొప్పిని గుర్తు చేసుకుంటారు. దానికి వాళ్ల ఊహలను జోడిస్తారు. వావ్!
అంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫాల్స్ మెమరీస్ని సృష్టించడం మొదలుపెడుతుంది కదా. అవునండి. ఆ తలనొప్పి ఎటునుంచి ఎటు వస్తుంది, మ్మ్, ఎంత భయంకరంగా ఉంటుంది అంటూ ఏకంగా ఒక 2-3 పేజీల సమాచారం చెప్పేస్తారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. అంటే మనకు తెలియకుండానే ఒక డాక్టర్ అడిగే ఆ ఒక్క తప్పు ప్రశ్న రోగి మెదడులో ఒక భ్రమను సృష్టించి ఆ క్రైమ్ ఫైల్ మొత్తాన్ని అనవసరమైన డేటాతో నింపేస్తోందన్నమాట. అందుకే మాస్టర్ ఈకే గారు ఒక కఠినమైన నియమం చెప్పారిక్కడ. వైద్యుడు ఎప్పుడూ రోగి మాటలను మాత్రమే రికార్డ్ చేయాలి. దాన్ని మనం వర్బాటిమ్ అంటాం. వర్బాటిమ్ అంటే రోగి వాడిన పదాలను ఉన్నవి ఉన్నట్లుగా రాయడం అనమాట. అవును, దాన్ని మనం చదువుకున్న మెడికల్ టర్మినాలజీలోకి మార్చేయకూడదు. ఆ, దీనికొక మంచి ప్రాక్టికల్ ఉదాహరణ చెప్పగలరా? అంటే ఈ వర్బాటిమ్కి అలాగే మనం వాడే మెడికల్ టర్మినాలజీకున్న ఆ తేడా డాక్యుమెంటేషన్లో ఎలా ప్రతిఫలిస్తుందో అర్థం చేసుకోవడానికి. తప్పకుండా. ఇప్పుడొక రోగి వచ్చి నా తలలో ఎవరో సుత్తితో లోపల్నుంచి బయటకు కొడుతున్నట్లుగా ఉంది, అది కూడా ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రమే వస్తోంది అని చెప్పాడనుకోండి. ఆ మాటల వెనుక ఆ వ్యాధి తాలూకు చాలా స్పష్టమైన స్వభావం, దాన్ని ట్రిగ్గర్ చేసే వాతావరణం దాగి ఉన్నాయి కదా. అవును, ఆ సుత్తితో కొట్టడం, ఎండలోకి వెళ్లడం ఇవి చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. అదే పాయింట్. ఆ మాటల్నే మనం కేస్ షీట్లో రాయాలి. అలా కాకుండా డాక్టర్ తన సౌలభ్యం కోసం దాన్ని కేవలం హెడేక్ డ్యూ టు సన్ అని రాసి వదిలేస్తే ఆ సుత్తితో కొడుతున్నట్లు అనే అత్యంత కీలకమైన పాయింట్ మిస్ అవుతాం. అంటే ఒక నిర్దిష్టమైన రెమెడీని సూచించే ఆ లక్షణం శాశ్వతంగా ఆ ఫైల్లోంచి మాయమైపోతుందన్నమాట. ఖచ్చితంగా. మనం రోగికి ఒక బ్లాంక్ పేపర్ ఇవ్వాలి కానీ మనమే ఒక అంచనా వేసి వాళ్ళని ఆ ఫ్రేమ్లో ఇరికించకూడదు. రైట్, ఇది చాలా క్లియర్గా ఉంది. సరే, ఇప్పుడు ఈ కేస్ షీట్ నిర్మాణం అసలు ఎలా ఉండాలి? ఒక డిటెక్టివ్కి తన ఫైల్లో క్రోనాలజీ ఎలా ముఖ్యమో, ఒక వైద్యుడికి కూడా కేస్ షీట్లోని విభాగాలు ఎలా అమరి ఉండాలి? ఒక మంచి శాస్త్రీయమైన కేస్ షీట్లో ప్రధానంగా 9 విభాగాలుంటాయి. ఇవి విడివిడిగా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ ఒకదానితో ఒకటి చాలా బలంగా కనెక్ట్ అయి ఉంటాయి. మనం రోగిని బయటనుంచి లోపలికి అర్థం చేసుకునే ఒక క్రమమిది. ఓకే, అంటే మనం ముందుగా ఫేజ్ 1 చూద్దాం. ఇది కొంచెం ఉపరితలం మీద కనిపించే వివరాలు కదా. ఇక్కడ మనం పేషెంట్ ఐడెంటిఫికేషన్, అంటే రోగి పేరు, వాళ్ల వయస్సు, లింగం, వృత్తి నమోదు చేస్తాం. అవును, బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఆ తర్వాత చీఫ్ కంప్లైంట్స్, అంటే వారు ప్రధానంగా ఏ బాధతో, ఏ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చారనేది నోట్ చేసుకుంటాం. దానికి కొనసాగింపుగా ఆ బాధ ఎలా మొదలైంది, ఎలా పెరుగుతూ వచ్చింది అని తెలుసుకోవడానికి హిస్టరీ ఆఫ్ ప్రెజెంట్ ఇల్నెస్ రాస్తాం. కరెక్ట్. ఇక్కడ వరకు ఒక రోగ నిర్ధారణ కోసం ఏ సాధారణ హాస్పిటల్లో అయినా చేసేదే కదా. ఇందులో మన హోమియోపతికి ప్రత్యేకంగా ఉండేదేముందంటారు? అసలైన డిటెక్టివ్ వర్క్ అనేది ఫేజ్ 2లో మొదలవుతుంది. ఇక్కడ మనం కొంచెం వెనక్కి ప్రయాణిస్తాం. దీన్నే పాస్ట్ హిస్టరీ అంటారు. పాస్ట్ హిస్టరీ అంటే గతంలో వారికి వచ్చిన వ్యాధులేమైనా ఉన్నాయా అనేది చూడటం, రైట్? అవును, ముఖ్యంగా అణచివేయబడిన వ్యాధులు అంటే సప్రెషన్ హిస్టరీ ఏమైనా ఉందా అని లోతుగా పరిశీలిస్తాం. ఉదాహరణకు ఒక చర్మవ్యాధికి ఏళ్ల తరబడి ఆయింట్మెంట్స్ రాసి దాన్ని అణచివేసిన తర్వాత ఆస్తమా వచ్చిందా లాంటి కనెక్షన్స్ ఇక్కడే మనకు దొరుకుతాయి. వావ్, అంటే బాడీలో ఆ పాథాలజీ ఎలా షిఫ్ట్ అయ్యింది అనేది మనం పసిగట్టొచ్చు. ఖచ్చితంగా. ఆ తర్వాత 5వది ఫ్యామిలీ హిస్టరీ. అంటే వారి కుటుంబ నేపథ్యాన్ని, అలాగే వారి తాత ముత్తాతల నుండి వచ్చిన జన్యుపరమైన లేదా మ్యాస్మాటిక్ ప్రభావాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, ఈ మ్యాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ తర్వాత ఫేజ్ 3 వస్తుందనుకుంటా. అవునండి, ఫేజ్ 3 ఇది చాలా కీలకమైనది. ఆ వ్యాధి వెనక ఉన్న మనిషిని అర్థం చేసుకునే అసలైన దశ ఇది. ఇందులో మెంటల్ జనరల్స్ మరియు ఫిజికల్ జనరల్స్ ఉంటాయి. మెంటల్ జనరల్స్లో ఏమేమొస్తాయి? రోగి యొక్క భావోద్వేగాలు, భయాలు, కోపం, దుఃఖం, వాళ్ళ ఆలోచన విధానం ఇలాంటివి రికార్డ్ చేస్తాం. ఇక ఫిజికల్ జనరల్స్లో వారి ఆకలి, దాహం, నిద్ర, వాతావరణానికి ఎలా రియాక్ట్ అవుతారు, చెమట ఎలా పడుతుంది లాంటివి ఉంటాయి. ఆ పాయింట్ నోటెడ్. ఆ తర్వాత 8వది పర్టిక్యులర్ సిమ్టమ్స్, అంటే ఆ వ్యాధికి సంబంధించిన స్థానిక లక్షణాలు, అలాగే మొడాలిటీస్ ఇక్కడే రాస్తాం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న లాజికల్ డౌట్ వస్తుంది. మనం ఈ కేస్ షీట్ని క్రమంగా నింపుకుంటూ వెళ్తున్నాం, బానే ఉంది. కానీ ఒక వ్యక్తి విపరీతమైన మోకాలి నొప్పితో డాక్టర్ దగ్గరకొచ్చాడనుకుందాం. ఆయనకసలు నడవడానికి కూడా కావడం లేదు. అవును.
అలాంటప్పుడు ఆ పేషెంట్ని కూర్చోబెట్టి ఈ మెంటల్ జనరల్స్ విభాగంలో భాగంగా మీకు కోపం ఎక్కువ వస్తుందా, మీరు ఎలాంటి కలలు కంటారు అని అడిగితే ఆ పేషెంట్కి ఖచ్చితంగా చిర్రెత్తుకొస్తుంది కదా. ఖచ్చితంగా కోపమొస్తుంది, సామాన్యంగా ఎవరికైనా. అదే గదా. అసలు ఆ మోకాళ్ళి నొప్పికి, వారు కనే కలలకు, వాళ్ల కోపానికి సైంటిఫిక్గా ఏమైనా సంబంధం ఉందా? వినడానికిది కొంచెం అసంబద్ధంగా అనిపించడం లేదా అంటున్నాను. ఇక్కడే ఉందండి హోమియోపతి తత్వశాస్త్రం యొక్క గొప్పతనం. మోడర్న్ సైన్స్ని సైతం ఆశ్చర్యపరిచే ఒక సైంటిఫిక్ మెకానిజం ఇక్కడ దాగి ఉంది. హోమియోపతిలో వ్యాధి అనేది ఎప్పుడు ఒక భౌతిక అవయవానికి, అంటే కేవలం ఆ మోకాలికి మాత్రమే పరిమితమైనది కాదు. ఓకే. వ్యాధి మొదట కేంద్రంలో, అంటే మనస్సు లేదా భావోద్వేగాల స్థాయిలో మొదలవుతుంది. దీన్నే సెంట్రల్ డిస్టర్బెన్స్ అంటారు. దీన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. అంటే ఆ సెంట్రల్ డిస్టర్బెన్స్ అనేది ఆ భౌతిక శరీరానికి ఎలా చేరుకుంటుంది అంటారు? దీని గురించి మనకు హెచ్ఎస్ఆర్ఎఫ్ స్టడీ మెటీరియల్లో చాలా స్పష్టంగా వివరించారు. దీని వెనుకొన్న సైంటిఫిక్ మెకానిజం పేరే పిఎన్ఈఐ యాక్సిస్, అంటే సైకన్, న్యూరో, ఎండోక్రైన్ మరియు ఇమ్యూనాలజీ. పిఎన్ఈఐ యాక్సిస్. దీన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషిద్దామా? తప్పకుండా. మొదట సైక్ అంటే మనసు. ఒక వ్యక్తి ఏళ్ల తరబడి తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా కోపాన్ని భరిస్తున్నాడు అనుకుందాం. ఆ ఎమోషన్ ఏమవుతుందంటే ఒక కెమికల్ సిగ్నల్గా మారి మెదడులోని నాడీ వ్యవస్థ, అంటే న్యూరోకి చేరుతుంది. ఓహో, అంటే మన మెదడులోని హైపోథాలమస్ లాంటి భాగాలకు సిగ్నల్స్ వెళ్తాయన్నమాట. ఖచ్చితంగా. అక్కడ్నుంచి అది ఎండోక్రైన్ సిస్టమ్కు చేరుతుంది, అంటే మన హార్మోన్ల వ్యవస్థ. ఆ కోపం వల్లేమవుతుందంటే శరీరంలో నిరంతరంగా కార్టిజాల్ లేదా అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతూనే ఉంటాయి. రైట్. స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోతాయి. అవును. ఈ హార్మోన్లు ఎక్కువ కాలం శరీరంలో అలానే ఉంటే అవి చివరగా ఇమ్యూనాలజీ, అంటే మన రోగనిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తాయి. తెల్ల రక్త కణాల పనితీరు తగ్గిపోయి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వెళ్లి అత్యంత బలహీనంగా ఉన్న ఆ మోకాలి కీలు మీద దాడి చేస్తుంది. వావ్! ఇదొక అద్భుతమైన గొలుసుకట్టు చర్య కదా. అంటే ఆ మోకాలి నొప్పి అనేది పగలు రాత్రి లేకుండా పనిచేసిన ఆ స్ట్రెస్ హార్మోన్ల యొక్క ఆఖరి రిజల్ట్ మాత్రమే అనమాట. అవును, మీరు చెప్పింది అక్షరాలా నిజం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యాధి అనే చెట్టుకు ఆ మోకాలి నొప్పి కేవలం ఒక ఆకు మాత్రమే. దాని వేర్లు మాత్రం అదృశ్యంగా ఆ పేషెంట్ మనస్సులో, వాళ్లు పడుతున్న ఆ కోపంలో లేదా ఒత్తిడిలో ఉన్నాయి. ఆ వేరును పట్టుకోవడానికే మనం కేస్ షీట్లో వాళ్ల కలలు, భయాలు అన్నీ నమోదు చేస్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆధునిక సైన్స్ మాట్లాడుతున్న సైకోసమాటిక్ వ్యాధుల గురించి డాక్టర్ హానిమాన్ ఎప్పుడో చెప్పారు. ఇలా రోగిని సంపూర్ణంగా రికార్డ్ చేయడం వల్ల డాక్టర్కు ఒక అద్భుతమైన ఆయుధం దొరుకుతుంది. దాని గురించే మాస్టర్ ఈకే గారు చెప్తూ, ఒక రోగి కేస్ షీట్ను క్రమం తప్పకుండా ఏళ్ల తరబడి నిర్వహించడం వల్ల డాక్టర్కు ఆ రోగి యొక్క లైఫ్ సిలబస్ అర్థమవుతుంది అంటారు. లైఫ్ సిలబస్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉందే. అంటే ఒక ఉదాహరణతో చెప్పగలరా ఇదెలా పనిచేస్తుందో? తప్పకుండా. ఇప్పుడు ఒక వ్యక్తికి 10 ఏళ్ల నుంచి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నారనుకుందాం ఒక డాక్టర్. ఆ కేస్ రికార్డ్స్ గమనిస్తే ఆయనకు జలుబు చేసినా, కడుపు నొప్పి వచ్చినా లేదా ఇంకేదైనా సమస్య వచ్చినా కూడా ప్రతిసారీ ఆయన మానసిక శారీరక తత్వం ప్రకారం ఎక్కువగా కాల్కేరియా కార్బ్ లేదా లైకోపోడియం లాంటి 1-2 మందులే అద్భుతంగా పనిచేస్తున్నాయని డాక్టర్ గమనిస్తాడు. ఓహో, అంటే వాళ్ల కాన్స్టిట్యూషన్ ఆ మందుల చుట్టూనే ఉందన్నమాట. అవును, ఆ మందుల చుట్టూనే ఆయన ఆరోగ్యం తిరుగుతూ ఉంటుంది. ఇదే ఆ వ్యక్తి లైఫ్ సిలబస్. భవిష్యత్తులో ఆయనకు ఏదైనా కొత్త లేదా పెద్ద సమస్య వచ్చినా ఈ సిలబస్ దాటి బయటికి వెళ్లాల్సిన అవసరం దాదాపు ఉండదు. దీనివల్ల డాక్టర్ అసలు తప్పు చేసే ఆస్కారమే ఉండదు. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అంటే రోగి దేహానికి, మనసుకు సంబంధించిన ఒక పర్సనల్ యూజర్ మాన్యువల్ అనేది డాక్టర్ దగ్గర తయారవుతుందన్నమాట. కరెక్ట్. అదే ఫైనల్ గోల్ మనకు. ఇక ఈ కేస్ షీట్లో మనం 9వ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మొత్తం విశ్లేషణకు ఇది హృదయం లాంటిది. అదే ఈటియాలజీ లేదా వ్యాధికి అసలు కారణం. ఆర్గనాన్లో అఫోరిజం 5 దీని గురించి ఏం చెప్తుంది? డాక్టర్ హానిమాన్ అఫోరిజం 5లో వ్యాధి కారణాలను 2 ముఖ్యమైన భాగాలుగా విభజించారు. ఒకటి ఎక్సైటింగ్ కాజ్, అంటే ప్రేరేపించే లేదా తక్షణ కారణం. రెండవది ఫండమెంటల్ కాజ్, అంటే ప్రాథమిక లేదా మూల కారణం. ఓకే,
ఎక్సైటింగ్ అండ్ ఫండమెంటల్ కాజ్? అవును, ముఖ్యంగా అక్యూట్ వ్యాధులకు ఈ ఎక్సైటింగ్ కాజ్ చాలా ముఖ్యం. అంటే ఇప్పుడున్న ఈ క్షణంలో ఆ వ్యాధిని సడన్గా ఏది ట్రిగ్గర్ చేసింది అని తెలుసుకోవడమన్నమాట. ట్రిగ్గర్ చేయడం అంటే బహుశా చలిగాలి తగలడం కావచ్చు, లేదా ఏదైనా కల్తీ ఆహారం తినడం కావచ్చు. లేదా ఏదైనా సడన్ మానసిక ఆందోళన కూడా కావచ్చు. రైట్. ఆ కారణాలను మనం ఎక్సైటింగ్ కాజ్ అంటాం. అదేవిధంగా క్రానిక్ వ్యాధులకు ఫండమెంటల్ కాజ్ ముఖ్యం. అంటే వారిలో అంతర్గతంగా ఎప్పట్నుంచో ఉన్న ఆ మియాజం లేదా దీర్ఘకాలిక మానసిక శారీరక నిర్మాణం. ఈ ఎటియాలజీని మనం సరిగ్గా పట్టుకుంటే మంది ఇవ్వడం ఎంత సులభమో చెప్పడానికి కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు చూద్దాం. ఇది చాలా అవసరం. ఎందుకంటే లక్షణాలు ఒకేలా ఉండి ఆ ఇటియాలజీ మారితే మందు ఎలా మారుతుందో కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో విశ్లేషిద్దాం. మొదటి ఉదాహరణ తీసుకుందాం. ఒక మహిళ తీవ్రమైన తలనొప్పి మరియు నిద్రలేమి సమస్యలతో వచ్చింది అనుకుందాం. పైపైన చూస్తే డాక్టర్ ఏవో పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు. కాని మనం లోతుగా విచారించినప్పుడు ఆ సమస్యలు రావడానికి వారం రోజుల ముందు ఆమె కుటుంబంలో ఎవరో ఆత్మీయులు దూరమయ్యారని తెలిసింది. ఓహో, అంటే ఆమె ఒక ఆకస్మిక దుఃఖానికి లేదా గ్రీఫ్కి గురైందనమాట. అవును, ఇక్కడ ఎటియాలజీ భౌతికమైనది కాదు, అది ఒక ఎమోషనల్ షాక్. ఈ కారణానికి అద్భుతంగా సూచించదగిన మందు ఇగ్నేషియా. వావ్! అంటే భౌతికంగా కనిపిస్తున్నది తలనొప్పే అయినా ఆ కారణం ఆ దుఃఖం కాబట్టి ఆ ఎమోషనల్ షాక్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఇగ్నేషియా ఇస్తున్నాం. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ. ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి వచ్చాయి. మనం కారణం అన్వేషిస్తే ఆయన నిన్న రాత్రి విపరీతమైన చల్లని గాలిలో బైక్ మీద ప్రయాణించారని తెలిసింది. అంటే ఇక్కడ కోల్డ్ ఎక్స్పోజర్ అనేది కారణం కదా? ఖచ్చితంగా. ఇక్కడ ఎటియాలజీ శారీరకమైన చలిగాలి. దీనికి ఎకోనైట్ లేదా బెల్లడోనా లాంటి మందులు ఆ తక్షణ కారణాన్ని తీసేస్తాయి. చూసారా, గొంతు నొప్పి, జ్వరం ఎవరికైనా ఒకటే. ఆ సిమ్టమ్స్ కామన్. కానీ ఒకరికి కారణం లోపల ఆ మనసులో ఉంటే ఇంకొకరికి బయట ఆ చలిగాలి వల్ల వచ్చింది. కారణం మారితే రెమెడీ కంప్లీట్గా మారిపోయింది. అవునండి. ఇక మూడవ ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, వినండి. ఒక వ్యక్తి విపరీతమైన మానసిక వేదన, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం లాంటి ఒక డీప్ డిప్రెషన్ లక్షణాలతో వచ్చాడు. దీనికి కారణమేమయ్యుండొచ్చు? ఆరా తీస్తే తెలిసిన విషయమేమిటంటే ఆఫీస్లో బాస్ అందరి ముందు ఆయనను దారుణంగా అవమానించాలు. కాని ఉద్యోగం పోతుందనే భయంతో ఆయన కోపాన్ని బయటకు చూపించలేక లోపలే అణుచుకున్నాడు. అయ్యో, మళ్ళీ మనం ఇందాక మాట్లాడుకున్న ఆ పిఎన్ఐ యాక్సిస్ ఇక్కడ అప్లై అవుతుంది కదా? ఆ అణుచుకున్న కోపం లోపల ఒక రసాయన యుద్ధాన్ని సృష్టించి ఆ వ్యక్తిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. అద్భుతంగా పట్టుకున్నారు పాయింట్. ఇక్కడ వ్యాధి కారణం ఆ అవమానం మరియు అణుచుకున్న కోపం. దీన్నే మనం సప్రెస్డ్ యాంగర్ అంటాం. ఆ ఇంటర్నల్ టాక్సిసిటీని బయటకు పంపి ఆ వ్యక్తిని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి అత్యద్భుతంగా పనిచేసే మందు స్టఫిసాగ్రియా. అంటే మనం కేవలం ఆ పైపైన కనిపించే లక్షణాలకు ఏదో టెంపరరీ ప్లాస్టర్ వేయడం లేదు. ఆ లక్షణం పుట్టుకకు కారణమైన ఆ మూలాన్ని, ఆ ట్రిగర్ని టార్గెట్ చేసి మందిస్తున్నాం కదా? కరెక్ట్. అదే హోమియోపతి విధానం. కానీ ఇక్కడ నాకింకో ప్రాక్టికల్ సందేహం వస్తుంది. చాలాసార్లు వైద్యుడు ఆ కేస్ షీట్ అద్భుతంగా రాస్తాడు, పర్ఫెక్ట్ ఇటియాలజీ తెలుసుకుంటాడు, అత్యుత్తమైన మందు కూడా ఇస్తాడు. అయినా కూడా కొన్నిసార్లు వ్యాధి అస్సలు తగ్గదు కదా? ఆ రిజల్ట్ రాదు. క్లినికల్గా ఎందుకిలా ఫెయిల్ అవుతారంటారు? ఇక్కడే మనం చాలా ముఖ్యమైన ఎఫారిజం 7లోకి అడుగుపెట్టాలి. వ్యాధి కారణం తెలుసుకుని ఎంత అద్భుతమైన మందు ఇచ్చినా వ్యాధి తగ్గకపోవడానికి ప్రధాన కారణం, ఆ వ్యాధిని నిలిపి ఉంచే కారణం, అంటే మెయింటైనింగ్ కాజ్, ఇంకా ఆ రోగి చుట్టూనే ఉండి ఉండొచ్చు. డాక్టర్ హానీమాన్ దీనినే కాజా ఒకేషనాలిస్ అన్నారు. కాజా ఒకేషనలిస్, రైట్. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను మళ్ళీ ఒక చిన్న అనాలజీ వాడతాను. ఇప్పుడు ఇంట్లో కుళాయి అంటే ట్యాప్ ఆన్ చేసి వదిలేశాం. సింక్ నిండిపోయి నేలంతా నీళ్లు పారుతున్నాయి. ఓకే. మనం ఒక పెద్ద, చాలా క్వాలిటీ ఉన్న గుడ్డ తీసుకుని ఆ నీళ్లను తుడుస్తూనే ఉన్నాం అనుకోండి. ఆ నేల ఆరుతుందా? ఎప్పటికీ ఆరదు. ఎందుకంటే మనం అసలు ఆ పంపు కట్టేలేదు కదా. ఆ కుళాయి కట్టేయకుండా ఎంత గొప్ప గుడ్డతో తుడిచినా లాభం లేదు. ఆ తెరిచి ఉన్న కుళాయే ఈ మెయింటైనింగ్ కాజ్ అనుకోవచ్చా? 100% కరెక్ట్ అండి. ఆ కుళాయి కట్టేయడమే అఫోరిజం 7 చెప్తున్న సారాంశం. అయితే దీన్ని మెడికల్ పరంగా చూస్తే మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి పూల వాసన పడదు, తీవ్రమైన ఎలర్జీ వస్తుంది. దానికి డాక్టరు సరైన హోమియోపతి మందిచ్చారు. కాని
ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రోజులో సగం సమయం ఆ పూల మొక్కల మధ్య గడుపుతున్నాడు అనుకోండి. ఓకే, ఇక్కడే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. హోమియోపతి మందు అనేది మన శరీరంలోని వైటల్ ఫోర్స్, అంటే మన జీవశక్తిని ఉత్తేజపరుస్తుంది కదా. మరి మన జీవశక్తి అంత బలంగా మేల్కొన్నప్పుడు, ఆ మందు పనిచేస్తున్నప్పుడు, ఆ పూలవాసన అక్కడే ఉన్నా సరే ఈ వైటల్ ఫోర్స్ దాన్ని ఎదిరించి అలర్జీని తగ్గించలేదా? అసలు ఆ పూల మొక్కలను అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరమేముంది? ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. దీన్ని మనం ఒక భౌతిక సూత్రం ద్వారా అర్థం చేసుకుందాం. వైటల్ ఫోర్స్ అనేది ఒక ఎనర్జీ. హోమియోపతి మందు ఆ ఎనర్జీని మేల్కొల్పి శరీరంలో ఉన్న లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. అది వాస్తవమే. కాని ఆ పూల వాసన లేదా ఆ అలర్జన్ అనేది ఒక నిరంతరమైన భౌతిక మరియు రసాయన దాడిలాంటిది. అంటే ఒక కాన్స్టెంట్ అటాక్ అన్నమాట. అవును. మీరొక మనిషికి ఎంత మంచి పౌష్టికాహారం పెట్టి బలం ఇచ్చినా రోజూ కత్తితో గుచ్చుతూ ఉంటే ఆ గాయమెలా మానుతుంది చెప్పండి? ఆ కత్తితో గుచ్చడమే ఇక్కడ ఈ మెయింటైనింగ్ కాజ్. ఓహో, అంటే మెయింటైనింగ్ కాజ్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది శరీరం మీద నిరంతరం జరుగుతున్న ఒక పాథలాజికల్ డ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ సుమిత్ గోయల్ గారి ఆర్గన్ అండ్ స్టడీ మెటీరియల్లో దీనికింకో అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తి కంటిలో ఒక చిన్న నలుసు పడిందనుకోండి. కన్ను ఎర్రబడి ఆ విపరీతమైన మంటతో నీరు కారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎంత గొప్ప హోమియోపతి కంటిమందులిచ్చి ఆ వైటల్ ఫోర్స్ని ఉత్తేజపరిచినా కంటిలో గుచ్చుకుంటున్న ఆ భౌతికమైన నలుసును తీయకుండా ఆ మంట తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గదు, లాజికల్గా చూస్తే. లేదు కదా. ఆ నలుసు తీయడమే ఇక్కడ అసలైన వైద్యం. కట్టేసిన బ్యాండేజ్ విపరీతంగా టైట్గా ఉండి రక్తప్రసరణ ఆగిపోతుంటే ముందు ఆ బ్యాండేజ్ వదులు చేయాలి. ఆ కనీస కామన్ సెన్స్ని ఉపయోగించకపోవడం వల్లే అత్యుత్తమైన మందులు ఎంచుకున్నా కూడా క్లినికల్గా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. సో ఒక వైద్యుడికి కేవలం మెటీరియా తెలిస్తే సరిపోదు. ఒక హోమియోపతి డాక్టర్ అంటే ఒక డిటెక్టివ్ లాగా, ఒక ఫిలాసఫర్ లాగా, మరియు ఒక కామన్ సెన్స్ ఉన్న స్నేహితుల్లాగా ఆ రోగి చుట్టూ ఉన్న పర్యావరణాన్ని పసిగట్టగలగాలి. ఖచ్చితంగా. ఎటియాలజీని వెతకడం, ఆ మెయింటైనింగ్ కాజ్ని తొలగించడం, ఈ రెండూ లేకుండా మనం వేసే ఏ అడుగు కూడా హోమియోపతిలో సరైన చికిత్స అవ్వదు. అందుకే డాక్టర్ హానిమాన్ వీట్ని ఆర్గనాన్లోని మొదటి 10 ఎఫారిజమ్స్లోనే అంత నొక్కి పదే పదే చెప్పారు. నిజంగా ఈరోజు మనం చేసిన ఈ అధ్యాయం ఎంతో లోతైనది మరియు స్పష్టమైనది. ఈ డిస్కషన్ని ఒక్కసారి మనం క్రోడీకరిస్తే, బేసిక్గా ముందుగా మనం కేస్ రికార్డింగ్ ఎంత ముఖ్యమో, అందులో రోగి చెప్పే మాటలను ఉన్నదున్నట్లుగా, అంటే వర్బాటిమ్గా ఎందుకు రాయాలో, ఆ ప్లీజో మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. అవును, అది చాలా ఇంపార్టెంట్ టేకవే. ఆ తర్వాత ఒక ఆదర్శవంతమైన కేస్ షీట్లోని 9 విభాగాలను ఏదో గుడ్డిగా కాకుండా ఒక ఫ్లోలో చూశాం. పైన కనిపించే రోగానికి, లోపల మనసులో పుట్టే ఎమోషన్స్కి మధ్య ఉన్న ఆ పిఎన్ఐ యాక్సిస్ అనే సైంటిఫిక్ లింక్ని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. రైట్. అండ్ ఆల్సో మనం ఎటియాలజీ గురించి కూడా చూశాం. అవును, ఫైనల్గా వ్యాధికి నిప్పులాంటి ఎటియాలజీ గురించి, అంటే అఫోరిజం 5, మరియు వ్యాధిని ఆరనివ్వకుండా చేసే ఆ మెయింటైనింగ్ కాజ్, అంటే అఫోరిజం 7 గురించి ఎన్నో ప్రాక్టికల్ ఉదాహరణలతో విశ్లేషించాం. అవును. ఇవన్నీ లేకుండా ఒక సరైన ప్రిస్క్రిప్షన్ ఇవ్వడమనేది కళ్లకు గంతలు కట్టుకుని చీకట్లో బాణం వేయడం లాంటిదే. రోగి పూర్తి చరిత్ర, వ్యాధికి గల తక్షణ మరియు ప్రాథమిక కారణాలు తెలిసినప్పుడు మాత్రమే ఒక వైద్యుడు ఖచ్చితమైన సిములిమంని పట్టుకోగలడు. అయితే ఇప్పుడు మన దగ్గర రోగి ఇచ్చిన ఒక అద్భుతమైన సంపూర్ణమైన కేస్ రికార్డు ఉంది. వ్యాధికి కారణం కూడా స్పష్టంగా తెలిసింది. కానీ అసలైన చిక్కుముడి ఇక్కడే ఉంది. ఇంత పెద్ద సమాచారాన్ని, ఈ మొత్తం డేటాని ముందు పెట్టుకుని దీన్ని అసలు ఎలా విశ్లేషించాలి? కరెక్ట్. ఆ వాల్యుయేషన్ ఎలా చేయాలి అనేది పాయింట్. అదే గదా, ఏ లక్షణాన్ని ప్రధానంగా తీసుకోవాలి, ఏది వదిలేయాలి? దానికి సమాధానమే మన తదుపరి విశ్లేషణ. ఎపిసోడ్ 39, బీ కేస్ అనాలిసిస్ అండ్ ఇవాల్యుయేషన్. సేకరించిన ఆ డేటాలో ఏది బంగారం, ఏది మట్టి అని మనం మూల్యాంకనం చేయడమెలాగో అందులో నేర్చుకుంటాం. ఎక్సలెంట్. ఆ తదుపరి అధ్యయనం కోసం ఖచ్చితంగా మనమందరం ఎదురుచూస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్లాలనుకుంటున్నాను. మనం ఇటియాలజీ గురించి, మనసులో జరిగిన గాయం గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఒకవేళ రోగికి తమ వ్యాధికి కారణమైన ఒక పాత మానసిక గాయం అసలు పూర్తిగా మర్చిపోయి ఉంటే, వారి కాన్షియస్ మైండ్ ఆ నొప్పిని భరించలేక దాన్ని పూర్తిగా బ్లాక్ చేసి ఉంటే ఏమవుతుంది?
అప్పుడా రోగి భౌతిక శరీరం, వారు చూపించే హావభావాలు, ఆ మాటలేని భాష ద్వారా ఆ గాయాన్ని ఒక హోమియోపతి వైద్యుడు ఎలా డీకోడ్ చేస్తాడు? వావ్, అదొక చాలా డీప్ క్వెశ్చన్. మనసు దాచిన రహస్యాన్ని శరీరం ఎలా బయటపడుతుందో అర్థం చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన పరిశోధన. దీని గురించి శ్రోతలు కూడా లోతుగా ఆలోచించండి. అది నిజంగా మనిషి మనసు పొరల్లోకి వెళ్లే ఒక అద్భుతమైన ప్రయాణమవుతుంది. సరే, ఈనాటి విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.